హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే నేను మార్నింగ్ ఏమేమి వండాను, మా పిల్లలకి క్యారేజ్‌లో ఏం పెట్టాను అనేది ఈ వ్లాగ్‌లో అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే చూడండి. ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ నేను టీ తోటి స్టార్ట్ చేస్తాననమాట. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే టీ పెట్టుకుంటాను. బట్ ఏంటి అంటే ఈసారి పెట్టుకోలేదు టీ. పనులున్నాయి. హడావిడిగా టీ దగ్గర కూర్చున్నానంటే ఒక అరగంట సేపు కూర్చుంటే కానీ లేవలేననమాట. అంతసేపు ప్రశాంతంగా కూర్చొని తాగుతాను. ఇంకా దీపాలు, ధూపాలు, నైవేద్యాలు అన్నీ అయిపోయినాయి. మంచిగా తెప్పలు వదిలేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని, ఇంట్లో దీపం పెట్టుకొని, బయటను కూడా దీపాలు పెట్టేసుకొని ప్రశాంతంగా ఇప్పుడు టీ అయితే పెట్టాను. మా ఆయన కూడా లేచారు. అందుకని చెప్పి ఇద్దరికీ అయిపోతుందని చెప్పి టీ అయితే పెట్టాను. ఇదేంటంటే బియ్యం కడిగిన నీళ్ళండి. అవి మొక్కలకు పోద్దామని చెప్పి సపరేట్గా అక్కడ ఉంచాను. నేను బియ్యము అలాగే పప్పులు కడిగిన నీళ్ళు సపరేట్గా ఉంచేసి వాటిలో ఇంకా కొంచెం వాటర్ కలిపి మొక్కలకైతే పోస్తాను. ఇంకా మా పిల్లలైతే లేవలేదండి. వాళ్ళు ఇంకా పడుకున్నారు. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ లేస్తే ప్రశాంతంగా ఉంటుంది. మాకైతే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చుట్టూ చూస్తే గ్రీనరీగా ఉంటుంది. ఒకవేళ మా ఆయన లేకపోతే నేను ఒక్కదాన్నే లేచి టీ పెట్టుకొని బయటన కూర్చొని అలా మొక్కల వైపు అలా చూస్తూ ఉంటానండి. అదేంటో అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా అలానే ఇంకా మా వైషు నైట్ చెప్పిందనమాట, అమ్మ ఇడ్లీ కావాలి, నాకు ఇడ్లీ తింటానని. దానికి సడన్గా ఎందుకు గుర్తు వచ్చిందో తెలీదు. మార్నింగ్ లేచాక కూడా అడిగింది. దానికి ముందే నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ చేసిన ఇడ్లీ కొంచెం పిండి ఉండిపోయిందనమాట. హమ్మయ్య ఉందనుకున్నాను. అది తీసి బయట పెట్టాను. మర్చిపోయాను అంటే ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ లేచాక కూడా మా వైషు అడిగింది అని చెప్పి పోన్లే సాటిస్ఫాక్షన్గా తిన్నారు కూడా అనండి. అడిగింది, తింటుందో లేదో చేద్దాం వద్దా అనుకున్నాను. బట్ రుబ్బు ఉంది కదా అని చెప్పి చేసేసాను. మార్నింగ్ వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంచిగా అయ్యిందనమాట. అలానే చట్నీ కోసం అని చెప్పి పలుకులు అయితే వేస్తున్నాను. నేను చట్నీ సింపుల్గానే చేస్తానండి. స్టార్టింగ్లో అయితే అవి ఇవి అన్నీ వేసి మిక్సీ కొట్టేసేదాన్ని. ఇప్పుడు సింపుల్గా చేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చును. లేదు అంటే పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం జీలకర్ర కొంచెం వేయాలి. ఎక్కువ వేసినా సరే పోపు చేదుగా అనిపిస్తుంది. జీలకర్ర కొంచెం వేసి సిమ్లో పెట్టి అలాగా ఫ్రై చేస్తే అది క్రిస్పీగా అవ్వాలి. క్రిస్పీగా వేసే దీంట్లో కూడా చాలా టెక్నిక్ అనేది ఉంటుంది. సిమ్లో పెట్టి కొంచెం అలాగా క్రిస్పీగా అయినంత వరకు అలా వేస్తూ ఉండాలన్నమాట. తొందరగా వేగిపోవాలని హైలో పెట్టేసి గబగబా అని కలిపేస్తే మాత్రం టేస్ట్ అంతగా బాగుండదు. దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అది నేనైతే తెలుసుకున్నాను. అందుకే నేను అలా చేస్తాను. చాలా సింపుల్గా చేస్తాను. ఓన్లీ పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఇంకా సాల్ట్. కొంతమంది చింతపండు కూడా వేస్తారు. నేను చింతపండు అయితే వేయను. ఎందుకంటే ఆల్రెడీ రుబ్బు అనేది పులిసిందే కదా, కొంచెం పుల్లగా ఉంటుంది. అది పుల్లగా ఉండి ఇది పుల్లగా ఉంటే తినడానికి అంత టేస్టీగా ఉండదని చెప్పి చింతపండు వేయట్లేదు. చాలా రోజుల వరకు చింతపండు అయితే వాడేదాన్ని. ఈ మధ్యన చింతపండు వేయకుండా తింటున్నాము. బాగుంది. మాకైతే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ నచ్చింది. అందుకే అలానే కంటిన్యూ చేస్తున్నాను. మీకు నచ్చితే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఇంకా ఇక్కడైతే చారు కోసం అని చెప్పి కొంచెం చింతపండు అయితే నానవేసాను. టైం లేదు అన్నప్పుడు మాత్రం చింతపండుని కొంచెం నీటిలో వేసేసి వెంటనే పెట్టేసుకోవచ్చు. లేదు టైం ఉంది అనేటప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకొని దాని నుంచి మనం గుజ్జు తీసుకుంటే కొంచెం చింతపండుతో ఎక్కువ చారు అయితే చేసుకోవచ్చు. ఇంకా చారులో కొంచెం పసుపును కల్లుప్పు వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా అంగారకాయలు అయితే ఉన్నాయండి. అంగారకాయలు కర్రీ వండుదాము అని చెప్పి అంగారకాయలు అయితే తీసాము. శుక్రవారం తీసుకొచ్చారు. మళ్ళీ శుక్రవారం వరకు కూరలు అయితే కరెక్ట్గా వారం రోజులు సరిపడా కూరలు తెచ్చినట్టుగా అయిపోయింది. కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఫస్ట్ మనం ఏ కర్రీ తెచ్చిన వెంటనే మనకు నచ్చిన కర్రీస్ ఉంటాయి. కాలీఫ్లవర్ అలాంటివి బాగా నచ్చుతాయి. అవి ముందు వండేసుకున్నాము అంటే ఇలాంటివి ఏంటి కాకరకాయలు, దొండకాయలు ఇవన్నీ ముందే వాడిపోతూ ఉంటాయి. కాబట్టి దేని తర్వాత ఏ కూర వండుకోవాలో కూడా ఒక ఐడియా ఉంటే బెటర్ అనమాట. కూరలన్నీ మంచిగా వాడుకోవచ్చు. ఇంకా అలానే చట్నీ కోసం అని చెప్పి పల్లీలు అయితే మిక్సీ చేస్తున్నాను.
ఇక్కడ చట్నీ కోసం పల్లీలైతే వేచానా, మా పండుగాడైతే అమ్మ పల్లీలు కావాలి అని చెప్పి ఒకసారి తీసుకున్నాడు. మళ్ళీ రెండోసారి తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు మిక్సీ ఆడేసిన తర్వాత వచ్చి మళ్ళీ పల్లీలు లేవమ్మా అని అడుగుతున్నాడు వచ్చి. లేవమ్మా చట్నీ చేస్తాను, చట్నీ అయితే తిందువు అని చెప్తున్నాను. మా బావ అంతేనండి, వస్తుంటారు కిచెన్లో ఏమున్నాయి చూసుకొని పల్లీలు ఉంటే మాత్రం పిడికిడి తీసుకొని వెళ్ళిపోతారు. మా బావ చట్నీకి లేదు బావ అంటే సరేలే ఏమైపోయిందనేసి ఒక 2 పలుకులు వేసేస్తారు అంతే. మిగతా పలుకులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు. అందుకని కొంచెం చట్నీ ఎంత చేయాలో దానికి కొంచెం ఎగస్ట్రా పలుకులు వేసి వేచుతానండి నేనైతే మాత్రం. నాకు కూడా చాలా ఇష్టం వేచిన పలుకులు అంటే, చాలా బాగుంటాయి కదండి, నిజమే కదా. చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకి కొంచెం నేను మిరపకాయ చూస్తున్నారా ఒక్కటే వేసాను, ఎక్కువ వేయలేదు. పోపులో కావాలి అంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువ కారం తినరు. ఈ పల్లీలు ఓన్లీ పల్లీలు చట్నీ అంటే మా పిల్లలకి ఎంత ఇష్టమో, చాలా బాగా తింటారనమాట. అందుకే నాకు కూడా పల్లీల చట్నీ అంటేనే ఇష్టము. కొంతమంది కొబ్బరికాయ, పుట్నాల పప్పు అన్నీ వేసి చేస్తారు. నేను అవి ఏమీ వేయననమాట, సింపుల్గా చేస్తాననమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలో పల్లీ చట్నీ వేసుకొని తింటే ఉంటుందబ్బా, ఎంత హాయిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. అందుకని చెప్పి ఇక్కడైతే నేను పల్లీల చట్నీ కోసం కాదు, చారులను కూడా పోపు పెట్టాలి కదా, అందుకని చెప్పి చారులను పోపు పెట్టుకోవడానికి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసుకొని చారులో పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అలానే పక్కనే కొంచెం కూర కోసం అని చెప్పి కళాయి అయితే పెట్టుకొని అందులో కూడా సేమ్ ఇప్పుడు మనం ఉల్లిపాయలు అయితే వాడట్లేదు కాబట్టి ఉల్లిపాయలు వండకుండా కొంచెం సిమ్లో మంచిగా వండుకుంటే బెటరు. చాలా అంటే చాలా తక్కువ, నేను అసలు ఉల్లిపాయ వేయకుండా ఏ కూర వండనండి, నాకు అస్సలు రాదు. బట్ ఏం చేస్తాం, కార్తీక మాసం ఉల్లిపాయ నాన్ వెజ్ వాడకూడదు అనేసి ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత మరి ఇంకా నో ఛాన్స్ అనమాట. అందుకని ఇంకా అలానే మా పిల్లలకి ఒక పక్క నుంచి మా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు, ఒక పక్క నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. ఇక బ్రేక్ కోసం అని చెప్పి బిస్కెట్స్ కొన్ని అలానే ఆరెంజ్ కొన్ని పెట్టాను. ఒట్టి ఆరెంజ్ పెట్టినా తినరండి, అదే కొంచెం వాళ్ళకి నచ్చింది బిస్కెట్స్ కానీ, కేక్స్ కానీ, లేదు అంటే రస్క్ కానీ అలాంటివి ఏమైనా పెడితే మాత్రం ఫ్రూట్స్ కూడా తింటారు. అంతే, ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇడ్లీ కూడా పెట్టేశాను, అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. పిల్లలు కూడా చక్కగా తినేసి వాళ్ళు ఏంటంటే మార్నింగు ఇడ్లీ తింటామన్నారు, మధ్యాహ్నంకి ఇడ్లీయే పెట్టమన్నారు. సరేనమ్మా, మధ్యాహ్నంకి అయితే ఇడ్లీ పెట్టాను. మార్నింగు ఒక్కొక్క ఇడ్లీ తినేసి కొంచెం వేసి పెరుగన్నం అయితే పెట్టానండి. మరి 2 పూట్ల చట్నీతో అంటే కొంచెం వేడి చేసింది కదా పిల్లలకి అని చెప్పి కొంచెం మజ్జిగన్నం అయితే పెట్టాను. ఇంకైతే వాళ్ళ వ్యాన్ అయితే వచ్చింది. వాళ్ళ వ్యాను 8 కల్లా కరెక్ట్గా 8 అయ్యేసరికి వచ్చేస్తుందండి. ఆ టైంకి అయితే మనం క్యారేజ్లు అవన్నీ పెట్టుకొని రెడీగా ఉండిపోవాలి. ఇంక వాళ్ళు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనైతే తింటున్నాను. మా ఆయనకు కూడా క్యారేజ్ అయితే పెట్టేశాను. ఈరోజు నేను కొంచెం లేట్ అయిపోయాను, అందుకే నేను ఒక్కదాన్ని కూర్చొని ప్రశాంతంగా నాకు ఇష్టమైన ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ ప్రశాంతంగా కూర్చొని తింటున్నానండి. ఇంతేనండి ఫ్రెండ్స్ వ్లాగ్. మా ఆయనకి కొంచెం సాంబార్ ఇడ్లీ ఇష్టం, నాకు కొంచెం పల్లీ చట్నీతో ఇష్టం. మీకేమి ఇష్టం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.